అయితే ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4 దాకా మస్తు సమయం ఉంది కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సీటు కోసము హాట్ సీట్గా మారిపోయినటువంటి సీట్ కోసము పొంగులేటి తన వర్గంతో పోయారని, బట్టి విక్రమార్క శ్రీధరబాబు ఎందుకు గెలిచారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి సైలెంట్గా ఉండి ఇంకేదో చేస్తున్నారని ఇట్లాంటి వార్తలు బాగా వస్తున్నాయి. ఎంతవరకు ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది భవితవ్యాన్ని? ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉంటాయి దాని మీద కొంత కాంగ్రెస్లో మార్పులు ఉండవచ్చని మొదటి నుంచి ఒక ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ, ఒక కుటుంబ పార్టీ కాదు, రీజనల్ పార్టీ కాదు. నాయకత్వం బలంగా ఉండడానికి పెద్దగా ఎప్పుడైనా మార్పు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మోస్ట్ పాపులర్ లీడర్ రేవంత్ రెడ్డి పాపులర్ ఉన్నాడు. కానీ ఆ పాపులారిటీ ఈసారి గెలుస్తాడా నిలుస్తుందా? ఇప్పుడు 9-10 సీట్ల కంటే బీజేపీకి ఎక్కువ వచ్చింది. అంటే ఈయన ఒక్కడే ఒంటె ఒకడు పోయింది, ఈయనది నడవలేదు అని ఒకటి రావడం. రెఫరెండం అన్నాడు. రెఫరెండం అంటే ఎవరి రెఫరెండం? అది రేవంత్ రెడ్డి రెఫరెండం, మాది కాదు, అది పొరపాటు చేసిండు అని చెప్పడం. ఇటువంటి రకరకాల అనుమానాలకు లేకపోతే ఆరోపణలకు ఆస్కారం ఉంటుంది. రిజల్ట్ 8 లోపలనే వచ్చింది అనుకుందాం, బీజేపీకి 7 పరిమితమైంది అనుకుందాం. అప్పుడు పెద్దగా ఈ చర్చ జరిగే అవకాశం ఉండదు. అనూహ్యంగా ఫలితాలు వస్తాయి. 8-9 దాటితే నాగర్ కర్నూలు మహబూబ్నగర్ ఓడిపోతే సొంత నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని అంటే ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. మహబూబ్నగర్ నాగర్ కర్నూలులో ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి భువనగిరిలో కూడా ఓడించే అందుకు కొన్ని కాంగ్రెస్లోనే ఒకరు కొంతమంది కుట్రలు చేసారు, లేకపోతే ప్రయత్నం చేసిరు అంటున్నారు. ఇవన్నీ ఒక ఊహాగానాలు, ఒకరికొకరు పడకుండా. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కానీ ఈ ఇతర పార్టీలు కానీ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి నాయకత్వము బలంగా ఉండాలని కోరుకోరు. బీఆర్ఎస్కి ఇప్పటికీ 30 మంది ఎమ్మెల్యేలు అందరు పోయినా 30 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బలంగా ఉన్నారు. వాళ్ళని ఇక్కడ రావద్దు అని చెప్తున్న వర్గం కూడా కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకోవద్దు అని కాంగ్రెస్ నుంచి కూడా ఒత్తిడి ఉన్నది. అది రకరకాల ఒత్తిడి ఉంది. అట్నే ఉండి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలహీనపరచాలనుకుంటే బీఆర్ఎస్ కాచుకొని కూర్చుంటుంది. రేవంత్ రెడ్డి ఇండివిజువల్ కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, బద్ధశత్రువు కేసీఆర్ కుటుంబానికి కానీ కేసీఆర్ కానీ బద్ధశత్రువు ఎవరంటే రేవంత్ రెడ్డి. ఆ బద్ధశత్రువు కాబట్టి ఆయన గెలిపించారు జనాలు. అట్లా నిలబడ్డాడు, నిలబడి కలబడి ఉన్నాడు కాబట్టి ఆయన గెలిపించారు. అంటే ఆ నాయకత్వాన్ని సమర్థించారు. అదే నాయకత్వాన్ని బలహీనపరచడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేయొచ్చు. బీఆర్ఎస్ ప్రయత్నానికి కాంగ్రెస్ తోడైతే ఇక్కడ మా నాయకత్వం మారడానికి అవకాశం ఉందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తుంటారు, లేదా విశ్లేషకులు అంటుంటారు. అటువంటిది మనం కోరుకోవచ్చు. మరి బీయింగ్ ఏ జర్నలిస్ట్గా బలమైన స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రతిపక్షం ఒక డిస్టేబుల్ చేయడం, ఉన్న వాళ్ళని డిస్టేబుల్ చేయడం వల్ల మొత్తం రాష్ట్రమే కేంద్రమే అతలాకుతలం అవుతుంది. అటువంటి పరిస్థితి ఉందా అంటే కాంగ్రెస్ నమ్మడానికి వీల్లేదు అంటారు జనాలు. ఇప్పుడు జనాలు ఈ కాంగ్రెస్ను అంతగా నమ్మరు. ఏదైనా జరగవచ్చు కాంగ్రెస్లో అనేది జనంలో ఉంటుంది. దాన్ని బలంగా కలబడి నిలబడేది రేవంత్ రెడ్డి ఎంతవరకు నిలబడతాడు? ఎన్నికల ఫలితాలు ఎన్నికల ఫలితాలు అనూహ్య ఫలితాలు వచ్చినాయి అనుకో, మహబూబ్నగర్ నార్కర్నూలు 2 పోయినాయి అనుకుందాం, కర్మగాలు దురదృష్టవశాలు అదృష్టవశాలు, అప్పుడు కూడా ఈ కామెంట్లు ఇవి ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకో చర్చ కూడా బలంగా ఏంటంటే ఇటు పొంగులేటి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి హరీష్ రావు కలిసి వీళ్ళ 39 మంది వాళ్ళు కలిసి ఎవరితో లేకుండా వాళ్ళే మళ్ళీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇట్లా ఇంకొక చర్చ మొదలైంది. ఇట్లా ఇవన్నీ ఊహాగానాలు. ఇప్పుడు ఈ క్వశ్చన్ అట్లా కుదరదు. 2 అవకాశాలు ఏమంటే, ఒకటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ యంత్రాంగం నడిపి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి అపోజిషన్ ఉన్న వ్యక్తిని లేపడం, ఆ నాయకత్వాన్ని బలపరచడానికి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ తెలంగాణ నుంచి అరకు రావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ ఈక్వేషన్కి ఇప్పటికే సరిపోదు, ఇది హరీష్ రావు ఈయన కలిసి. అయితే వీళ్ళ ఒత్తిడి పెరిగిందనుకో, ఇదే రేవంత్ రెడ్డి చాలా తెలియపరుడు కాబట్టి ఇదే బలంతో బీజేపీ సపోర్ట్ తీసుకొని ఆయన ఒక
బలపడే అవకాశం ఉందని ఒక రకమైన వాదన. అప్పుడు ఈ హరీష్ రావు ఈక్వేషన్ పనిచేస్తుంది. అవును. అది దేనికైనా ఉంటుంది. అవును. స్వప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాల ముందర ఏ ఆగవు. ఏ మహారాష్ట్ర సిద్ధాంతాలు చూసిన తర్వాత మనం ఏ ఏదైనా సిద్ధాంతాలు ఏ పనిచేయదు. సిద్ధాంతాలని రాద్ధాంతమే అవుతుంది అప్పుడు. అయితే అదొకటి. మళ్ళీ ఇంకొకటి ముడిపోయింది. బీఆర్ఎస్కి ఆశలు ఏమున్నాయి? ఏపీలో జగన్ వస్తాడేమో ఆశ. అవును. ఆశలు ఆ జగన్ వస్తే అక్కడి నుంచి ఖమ్మం నుంచి అటు రాయలసీమ నుంచి ఖమ్మం నుంచి ఇట్లా నడుచుకుంటా ఇటు రావచ్చు అని అవును. అదొక ఆశ ఉంది. అంటే ఆశ ఏంటంటే ఎన్నికల ఫలితాలు, ఆంధ్రప్రదేశ్ ఫలితాలు మనం ముందు కూడా అనుకున్నాం, అవును. తెలంగాణ మీద ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అవును. అక్కడ వైఎస్ జగన్ తిరిగి ముఖ్యమంత్రి అయితే అవును. రేవంత్ రెడ్డికి ఎంతో కొంత సంకటమైన పరిస్థితి. అవును. ఎందుకంటే ఆయన ఇప్పటికీ ఆ ప్రచారంలో మొత్తం రేవంత్ మీద దుర్మార్గంగా వివరిస్తున్నాడు, దుర్మార్గం కుటుంబాలు చిచ్చు పెట్టినాడు. ఇక్కడ ఏమంటున్నారు, జగన్ వస్తాడు వాడు తడాక చూపెడతాడని మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఏది తండ్రి కొడుకులు కేసీఆర్ అండ్ కేటీఆర్, ఇక వాళ్ళు అత్యుత్సాహం చూపెట్టారు దాని మీద. అదే అక్కడ ఫలితాలు ఎట్లుంటుందో తెలియదు. అక్కడ ఈ సర్వే సంస్థలు కానీ ఇప్పటికి కూడా చాలా డైలమాలో ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం ముందు ప్రీ పోల్కు ముందు జగన్కు హెడ్జ్ ఉంది, వైఎస్ జగన్కి హెడ్జ్ ఉంది అని నేను అనుకున్నాం. నేనైతే వ్యక్తిగతంగా అనుకున్నాను. కానీ ఆఫ్టర్ పోల్ మహాకూటమికి హెడ్జ్ అని వస్తున్న పోలింగ్ సార్ని బట్టి బీజేపీ కూడా అక్కడ 3 ఎంపీ స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది. 6 అంటే ఇది రాజమండ్రి, నర్సాపురం, అనకాపల్లి సీఎం రమేష్ పోటీ చేస్తుంది. 3 స్థానాలు ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక చిన్న లింక్ ఉంది. ఇక్కడ 4 స్థానాలు పెరగవచ్చు, అక్కడ 3 స్థానాలు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీకు అత్యధిక స్థానాలను ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ స్థానాలు బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ 3 అంటున్నారు, ఇక్కడ 4 ఎక్కువైనాయి. 4 ప్లస్ 4 8 ప్లస్ 3 11. గతంలో లేని సీట్లన్నీ ఇప్పుడు 7 సీట్లు పెరిగే అవకాశాలు కనబడుతుంది. అంటే 7 సీట్లు అంటే ఈ సీట్లు అక్కడ కోల్పోతుంది కర్ణాటకలో చాలా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇప్పుడు సగానికి సగం వస్తుంది. కాబట్టి 28లో 22 స్థానాలు కర్ణాటకలో బీజేపీకి వస్తున్నాయి అని నేను అనుకోవడం లేదు. నేను అనుకుంటున్నాను పక్క. అంటే రేవన్న ఇష్యూ అవన్నీ అయినా రేవన్న ఇష్యూ అసలు ఎక్కడ రాలేదు. రేవన్న గెలుస్తున్నాడు, రేవన్న గెలుస్తున్నాడు. రేవన్న ఆయనకు ముందే ఎలక్షన్ వీడియో ఆడియో లీక్ ముందే అయింది. మరి అట్లా తర్వాత కొంత మార్పు రావడము, ఖర్గే కూడా బాగానే. నిన్న బెంగళూరు నుంచి ఫ్రెండ్స్ వచ్చి చాలా మందితో నేను మాట్లాడుతుంటే 22 స్థానాలు తక్కువ రావు అని బీజేపీకి సొంతంగా. మళ్ళీ వీళ్ళు కలిసినాయి, ఏదో జేడీఎస్ కలిసినాయి 2-3 కలిపితే అవి 25 దాకా పోయినా ఆశ్చర్యం లేదు. మళ్ళీ అంటే మనము కర్ణాటకలో కొంత నా అంచనా ప్రకారం గతంలో కంటే తగ్గుతాయి, ఒడిశాలో పెరుగుతాయి, పశ్చిమ బెంగాల్లో పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్లో 3 అంటే 2 వస్తాయి కనీసం. 3 ఎక్స్పెక్టెడ్ అయినా 2 వస్తాయి. 8, 9 అంటే 7 వస్తాయి. అట్లా కొంత పెరుగుతుంది బలం, అది కాదనలేని వాస్తవం, అది డ్యామ్ షూర్గా. రెండోది ఏంటంటే ఇక్కడ బీజేపీ ఎటువంటి పాత్ర పోషిస్తుంది, రేవంత్ను బచాస్తుందా, ప్రొటెక్ట్ చేస్తుందా, లేకపోతే ఆయనను తన వైపు తిప్పుకుంటుందా, లేకపోతే అక్కడ జగన్ వస్తే ఇక్కడ చక్రం తిప్పుతారా. ఆయన కలిసి కేసీఆర్ జగన్ చాలా మిత్రులు కదా, చాలా రాజకీయంగా చాలా బంధాలు ఉన్నాయి, బలపడే వాళ్ళవి, అట్లా చేస్తుంది. కానీ అక్కడ జగన్ ఓడిపోతే ఇక్కడ రేవంత్ రెడ్డికి విసులుబాటు. అక్కడ చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది అనుకో, డ్యామ్ షూర్గా నేను చెప్పగలుగుతా, రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఎంతో కొంత వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఉండదు. అటైనా ఆయన ఎట్టైనా టిల్ట్ చేయగలుగుతాడు కాబట్టి, రేవంత్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తి వేయగలుగుతాడు కాబట్టి, పొంగులేటి కావచ్చు, లేకపోతే ఇంకా ఉత్తమ్ కుమార్ ఇప్పుడు పాచికలు పారే అవకాశం లేకపోవచ్చు. కానీ రీస్టేబుల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. వాళ్ళని ఎవరిని ఒక పర్టికులర్గా అంటే వాళ్ళు ఉన్నారో లేదో అన్ని ఊహాగానాలు ఇవన్నీ. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ నుంచి మాత్రం ప్రమాదం పొంచి ఉంటుంది ఖచ్చితంగా. పొంగిరెడ్డి నుంచి పొంచి ఉందా, బట్టి విక్రమార్క మాట్లాడిందా, లేదా శ్రీధరబాబు మాట్లాడిందా, దర్శన్ మేడం అని మనం చెప్పలేము. అది బీఆర్ఎస్ మాత్రం మనకు కనబడుతున్నాయి. మనకు అక్కడ జగన్ వస్తే ఆన పని చేస్తా, జగన్ వస్తాడు, అక్కడ ఒక్కడొస్తే ఈయన పని అవుతుంది, ఇవన్నీ మామూలు జరుగుతున్నాయి విషయాలు ఓవరాల్ గ్రౌండ్లో. కాబట్టి మనం ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రభావం చూపుతాయి, పనితీరు మీద కానీ, స్టేబుల్ గవర్నమెంట్ మీద కానీ,
ఏబుల్ గవర్నమెంట్ మీద కానీ దాని పథకాల మీద కానీ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఆ, దాన్ని ఎట్లా తట్టుకుంటాడు అని మొదట కూడా మనం ఎన్ని సీట్లు వస్తాయని ఒక ఛాలెంజ్, అవును, రెఫరెండం అని ఒక ఛాలెంజ్. అవును, ఏది ఏమైనా ఇది రేవంత్ నాయకత్వానికి ఇమ్మీడియట్గా వచ్చిన ఎలక్షన్స్ ఇది. అవును, ఆ ఇమ్మీడియట్ ఎలక్షన్లో నాయకత్వం సవాలే విస్తురుతున్నాయి ఇప్పుడు. అవును, కాబట్టి అక్కడ ఇప్పుడున్న సమాచారం ఏపీలో కూడా కూటమి ఆధిక్యత ఉంది అని అంటున్నారు. అవును. అది కనుక నిజంగా వచ్చింది అంటే రేవంత్ రెడ్డికి మంచి నెత్తి మీద నీళ్ళు వచ్చినట్టు పాలు కొంచెం పోసినట్టు. వెసులుబాటు దొరుకుతుంది. అవును. అంటే మొత్తం మనం అనలేము. అక్కడ కోఆర్డినేషన్ గతంలో కేసీఆర్ గవర్నమెంట్కు జగన్ గవర్నమెంట్కి ఎట్లుంది అట్లనే ఉంది. ఇప్పుడు అట్లా ఉండదు. అవును, రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అవుతాడు అవును, పరిపాలన విషయంలో కానీ ఏ విషయంలోనే కాంప్రమైజ్ అయ్యి ఒక మెట్టు దిగడానికి ప్రయత్నం చేస్తాడు. అవును, కానీ అక్కడ జగన్ వస్తే జగమండి జగన్ అవును, జగన్ మాత్రం రేవంత్ రెడ్డితో కలిసి ఉంటాడని నేను అనుకోవడం లేదు. అవును, దానివల్ల కూడా ఇంటర్ కోఆర్డినేషన్ మాత్రం బాగుండదు. దానివల్ల కొంచెం ఘర్షణ వైఖరి నేను ఎంత మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. అవును. అక్కడ జగన్మోహన్ జగన్ పనిచేస్తాడని నేను అనుకోవడం లేదు. కాబట్టి అక్కడ కూడా జగన్ సర్కార్ వస్తే మాత్రం కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఉంటాయి. అవును. ఇవన్నీ పరిణామాలు ఎట్లుంటాయి అనేది మనం అంటే ఇప్పుడు ఊహాగానాలే. జూన్ 4 కొంత మళ్ళీ మనం analysis కొంత చేయగలుగుతాం. అంచనా వేయగలుగుతాం. జూన్ 4 వరకు అంచనా వేసి చెప్పగలుగుతాం. మొత్తానికి ఈ ప్రభావం అయితే ప్రభుత్వం మీద ఉంటుంది.